బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఎంత సంపాదిస్తున్నావు అని ఈ ప్రమోషన్స్ నుంచి ఒక నా నెలకి? దగ్గర నేను మిమ్మల్ని ఇక్కడికి ఇంటర్వ్యూ రావడానికి కూడా మిమ్మల్ని అడిగా ఛార్జెస్కి అడిగాం మేము ఇటు ప్రొవైడ్ చేయమంటే ఎంత సంపాదిస్తుండే మిమ్మల్ని అడుగుతాను. అది బట్ సాయి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ మీద మానిటైజేషన్ ఉంది, ప్రతి వీడియో మినిమం 5 lakhs అయితే మ్యాండేటరీ వెళ్తుంటది. మ్యాండేటరీయా లేదండి. అయ్యో మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక నెలకి? మీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత? ప్రమోషన్స్ పక్కన పెడితే అది ఎట్లా చెప్పాలి మీకు, లైక్ అది డిపెండ్ అనమాట. నేను ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఒక వీడియోకి నాకు తెలిసి అరౌండ్ 450 రూపీస్ 500 రూపీస్ వస్తుంది ఒక షార్ట్ వీడియోకి. షార్ట్స్ ఒక 20 అట్లా పెడతా మంత్లీ. అప్పుడు ఎంత అవుతుంది అది? 500 కూడా రాదు. 500 అంటున్నాను ఏంటి నేను? 1 million షార్ట్ వ్యూస్కి 1 million షార్ట్ వ్యూస్కి ఎంత వస్తాయి? 500 కూడా రాదా? 250 300 వస్తాయి. 300 రూపీస్ వేసుకోండి. 300 into 20 ఎంత? 6,000. 6,000 రూపీస్. నేను లాంగ్ వీడియోస్ పెద్ద పెట్టను, ఒకటో రెండో పెడతా, లేకపోతే 3-4 పెడతా అంతే. ఇంక వాటికి కూడా పెద్దగా రాదు. అది డిపెండ్స్, అది మనం చెప్పలేము. మనం పెట్టే వీడియో లెంత్ను బట్టి యాడ్ రెవెన్యూ దానికి. అంటే మీ కామెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక బైక్ ఉండే సాయికి, ఏది ఒక బైక్ ఉండింది, బుల్లెట్ కదా. బుల్లెట్ బుల్లెట్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది మీకు. అసలు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో బుల్లెట్ అది గీత ఒకటి పడిందని చెప్పి నాకు గుర్తుంది. తర్వాత కార్ వచ్చింది సాయికి, మంచి పెద్ద ఇంట్లోకి మారిపోయాడు. కార్లో అది నాది కాదు. ఒరే కేదరన్న కార్ రా, కార్ లేదు. అయ్యో కేదరన్న కార్ అది. మరి ఆన్సర్ చెప్పరా మీరు మిమ్మల్ని అడిగే వాళ్ళకి? అయ్యో వాళ్ళకి తెలుసు కదా నా కార్ తోలడం కూడా రాదు. అది ఆటోమేటిక్ కాబట్టి దానికి అది గేర్ ఉండదు. అంటే మనం యూట్యూబ్ లో చాలా మంది ఇల్లులు కొనేసుకున్నాం, బంగ్లాలు కట్టేసాం, కార్లు కొనేసాం అని పెడుతుంటారు కదా. టాప్ క్రియేటర్ మీరు. రెంట్ హౌస్ నేను ఉండేది, మెయింటెనెన్స్ 2,500. రెంట్ హౌస్, రెంట్ వేసిన బిల్లులు కూడా పెడతా. మాది చిన్న హౌస్, ఓన్ హౌస్. ఓన్ హౌస్ కానీ చిన్న రేకుల ఇల్లు. బట్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే ఇది 2 మంది ఉంటుంది అంతే. ఏదో అనుకుంటున్నా. వాడికి ఛాన్స్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది. కాబట్టి కరెక్ట్ గా అదని ఆగిపోతున్నాం. కానీ కరెక్ట్ అంటే కరెక్ట్ వేలో కూడా సంపాదించవచ్చు భయంకరంగా. ఇప్పుడు బెట్టింగ్ చేస్తే అంత బెట్టింగ్ అందుకని చెప్పి బెట్టింగ్ లే చేయాలంటే మీకు మంచి మంచి నార్మల్ ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి కదా. ఉన్నాయి. బట్ మా కాన్సెప్ట్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక మీకు, చాలా మంది క్రియేటర్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామర్సే స్టార్ట్ చేస్తారు. ఒక లోకల్ పేజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నెల్లూరుకి సంబంధించిన ఒక లోకల్ పేజ్, నా భయంకరమైన ఫ్రెండ్, అతనికి అరౌండ్ వద్దులే ఫాలోవర్స్ చెప్పినా మళ్ళీ ఎందుకు రిస్క్. ఎంత వస్తుంది రఫ్గా మంత్లీ గెస్ చేయండి లోకల్ పేజ్కి? లోకల్ అంటే లోకల్ పేజ్ ఒక 30,000. అది మీరు అనుకునేది. ఒక 0 ఎక్స్ట్రా వేయండి, వేయండి. అది ఎంత? 3 lakhs. అంతకు మించి 2 లక్షలు యాడ్ చేయండి. 5 lakhs. అంతకంటే తగ్గితే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు రాత్రికి. నెలకి లోకల్ పేజ్కి మీరు చూసిన ప్రతి పోస్ట్, ప్రతి రీలు, ప్రతి స్టోరీ ప్రమోషన్. మీరేమనుకుంటారు? కాదు ఏపీ మొత్తంలో ఆ పేజెస్ ని ఇది మాకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక్క నెగిటివ్ కామెంట్ చూపించండి, మీరు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే అదే మేము పెట్టామంటే నేను పెట్టామనుకో, ఆ మాటలు మేము తీసుకోలేము. ఇంకా ఫ్యామిలీని కూడా అనేస్తారు. అది ప్రతిదీ ప్రమోషనే. అది క్రియేటర్ అట్లా స్టార్ట్ అవుతారు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్ అయినా నెల్లూరు వాళ్ళకి యూజ్ అవ్వాలని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ నెలలో ఏంటంటే వాడికి 3 ప్రమోషన్లు వస్తాయి, 30,000 డబ్బులు వస్తాయి. వాడు నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ 30,000 వచ్చి ఈ నెల ఎట్టైనా 1 లక్ష సంపాదించాలనుకుంటాడు. ఇంకా అట్లా వాడు ప్రమోషన్ మీద పడి వెళ్ళిపోతాడు. మేము ఎటు సైడ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాం. ప్రమోషన్ మీద వెళ్ళకూడదు, కంటెంట్ మీదే తీసుకెళ్ళాలా. ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే మేము కంటెంట్ చేయాలంటే మాకు ప్రమోషన్ కావాలి. మేము పని వదిలేసి ఈ పని మీద ఉన్నాం అంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్ చేస్తాం. నేను వాడికి అదే చెప్తా. వాడికి వచ్చిన నా ముందరే వచ్చేవాడితో 15 ప్రమోషన్. వాడు 15 చేస్తుంటే, వాడు మొన్న బర్త్డేకి నా బైక్ ఉంది జీటీ, అదంటే భయంకరమైన ఇష్టం వాడికి. అది కొనాలి అంటున్నాడు. మెల్లగా తీసుకున్నాను ఇవన్నీ వద్దులేండి. ఆ 15 చేసింటే కొనేస్తుంటా. నాకేముందులే 15 రోజులు వరుసగా వీడియోలు పెట్టేసుకుంటా అంతే. అన్న ప్రమోషన్ చేయనన్నా అని చెప్తా. ఈగో చేయనంట, అంటే చేసుకోరా అసలు ప్రమోషన్ వద్దన్నా అని అంటాడు. అట్లా కాదులే బన్నీ, మనకి మినిమం రెవెన్యూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి అంతరం కొట్టకుండా ఉండాలంటే చూపించాలి కదా. పెట్రోల్ కూడా వాళ్ళని అడుగుతాను డబ్బులు బండికి. నేను హార్డ్ వర్క్ అని ఒక వీడియో చూసా మీ దాంట్లో.
హార్డ్ వర్క్ అని చెప్పి ఎంత కష్టం ఉంది అని చెప్పేసి అంత కష్టపడ్డప్పుడు ప్రమోషన్ చేస్తే తప్పేంటి? జనాలకి అది వాళ్ళకి ఎప్పుడైతే తెలియదు కదా మేము ఎంత కష్టపడుతున్నాం ఇబ్బంది ఉండదో ప్రమోషన్ అంటే నిల్చొని ఇట్లాగా హే గాయ్స్ ఈరోజు మీ జ్యువెలరీ అలా షాప్ కూడా వచ్చేసాం ఉండదు. అట్లా అన్నట్టు కాకుండా చూసేదాన్ని ఫన్నీగా కొంచెం దూరమైన చూసే వీడియో కొంచెం ఫన్నీగా ఎప్పటికీ అది మన ఛానల్లో ఉండిపోద్ది కాబట్టి ఆ ప్రమోషన్ డిలీట్ చేసేస్తారు. నేను ఇప్పటివరకు నా ఛానల్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాల. ప్రమోషన్ వీడియోస్ నేను చేసినవి ఓపెన్ గా చెప్తున్నా, చెక్ చేసుకో. అంతెందుకు నిన్న ప్రమోషన్ వాళ్ళు 3 days తీసేయమన్నారు, తీలా అట్టే తీలా ఉంచేసారు. అలానే ఉంచేస్తాం ఉంటే ఉండిందిలే వాళ్ళే అయితే వాళ్ళ పేరు ఉంటది కదా, వాళ్ళు యూజ్ అవుతుంది, డబ్బులు ఇచ్చారు కదా దానికి. వాళ్ళే చెప్పారు 3 days ఎక్స్పో అయిపోయింది తీసేయండి అన్నారు. మేము తీలా పర్లేదు ఉంటే ఉండిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఉంచేసాం. క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే కానీ ఫ్యామిలీ వరకు వస్తే ఇబ్బంది అనిపిస్తుంది. అంతేనా? నాకు నన్నన్నా కొంచెం తీసుకో. బన్నీ బాయ్ అంత మంచి పేరు ఉన్నప్పుడు కొంచెం బన్నీ బాయ్ ఏం కాదు, బన్నీ 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 బాయ్. అవునా? వాడు మెన్ అవ్వలా ఇంకా బాయ్ వాడు. అందుకే బన్నీ బాయ్ చిన్నపిల్లడే కదా కదా బన్నీ. చిన్నపిల్ల బట్ మైండ్ మాత్రం మైండ్ వచ్చినదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొగుడుతున్నా బన్నీ నేను. థ్యాంక్స్. యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 1352 grams ఉంటుంది, వాడు 300 grams. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాను నీకు మర్చిపోయినట్టున్నాను. కాదు మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా? ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీదే చేస్తున్నాను. అది చేస్తున్నారు. అది 2 సార్లు అది రిజిగ్నేషన్ ఉండాలి. పెట్టాను. ఇది ఉండాలి. రిజిగ్నేషన్ పెట్టారా? రిజిగ్నేషన్ పెడితే రివర్క్ చేశారు, వర్క్ చేయండి. అయినా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కదా మీకు. లైఫ్ టైమా? అదే అది అది లేదు రమ్మన్నందుకే రిజిగ్నేషన్ పెడితే నీకు ఇస్తాను వర్క్ అని చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తా చేసుకో అన్నారు. అంటే నాకు ప్యాషన్ గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం, అది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్. అసలు నేను అంటే ఈ వాడిన మొబైల్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్, ప్లే స్టేషన్ భలే ఇష్టం. ఆ ప్లే స్టేషన్ కొన్నారంటే మీరు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాను నేను? 5 years కష్టపడితే ప్లే స్టేషన్ కొన్నాను. నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నీ దగ్గర 50,000 ఉంటే ప్లే స్టేషన్ కొనుక్కోవచ్చు. నా దగ్గర 50,000 ఉన్న రోజు ఏం చేస్తాను తెలుసా? అరే అమ్మకి ఏదన్నా ఇంట్లో గోల్డ్ లాంటిది ఏదన్నా 50,000 అరే బ్యాంకులో వేసుకోవచ్చు కదా, ఆ 50,000 లేకపోతే ఇంట్లోకి ఏదైనా తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే అది యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను 55,000 పెట్టి ప్లే స్టేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. అదే 55,000కి అమ్మకి రింగ్ కొనియొచ్చు కదా, లేకపోతే హనీకి ఏదైనా తీసుకోవచ్చు కదా, హనీ ఫీజు వస్తుంది కదా ఆ డబ్బులకి. అట్లా ఆలోచిస్తాము, అది కొనుక్కోము. కానీ నేను అది ఇంకా ఫిక్స్ నాకు ఇంకా అదే ఎట్లా అంటే ఆ రోజు ఎందుకో కొనేసా. వెళ్ళామన్నమాట ఏఎంబి మాలే, హైదరాబాద్కి వచ్చా. ఏఎంబి మాల్కి పోతే అన్న ఎంత ప్లే స్టేషన్ చూడగానే అది ఒళ్ళంతా వచ్చేస్తుంది. మా కంపెనీ వాడు పంపిస్తాను టెస్ట్ చేయడం కదా, టెస్ట్ చేయడం పంపిస్తాను, మళ్ళీ రిటర్న్ పంపించాలి వాళ్ళకి. అవునా, వెళ్ళాను చూశాను ప్లే స్టేషన్ చూశాను. అసలు నాకు ఇంకా ఆగలేదు. మనీ అయితే ఉన్నాయన్నమాట, నేను ఎత్తి పెట్టుకున్న మనీ. అవి కూడా దేనికి? జీటీ కోసం. ఆ డబ్బులే జీటీ డబ్బులే. అవును, వెళ్ళాను. అడిగి అడిగితే అన్న ఇది ఆన్లైన్లో 45,000 ఉంది కదా, హై ఎండ్ వేరియంట్ అనమాట అక్కడ ఉండింది, అది నేను చూసుకోవాలా. అవును, వాడు ఈ 55,000 పడుతుంది అంటే ఓకే ఓకే అన్న పర్లేదు, నాకు ఒక ఎక్స్ట్రా జాయ్ స్టిక్ కావాలి, దానికి ఒక 2,000 తగ్గిస్తారా అని అన్న. 200 తగ్గిస్తా, తీసుకోలేకపోతే పో అన్నాడు. అన్న ఏంది మంచిగానే మాట్లాడగలను. ఏం బ్రో ఇదిగిస్తున్నారు, కావాలా వద్దా, ఇప్పుడు 10 మంది చూసిపోయారు అన్నాడు. ఆయనది తప్పేం కదా అట్లా అన్నాడు. 10 అయినా ఆయన పని ఏంది, చూపించడమే కదా. అవును, ఏం చేశానంటే ఆయన ఎదురుగా ఇంకో షాప్ ఉంది, ఆడే సోనీ స్టోర్ అయింది, దాని ముందర ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్కి పోయి ఎంత అన్నా అన్న, వాడు ఇంకొక 2,000 ఎక్స్ట్రా చెప్పాడు. తీసుకొని వాడు ముంచి అట్లా నడుచుకుంటూ వచ్చా. అట్లా కొనాల్సి వచ్చింది. అప్పుడు వీడు రాలా హైదరాబాద్కి, వచ్చుంటే భలే ఉండేది. అట్లా తీసుకున్నా. అంటే అదే మిడిల్ క్లాస్ వాడు అట్లా తగ్గడం. నాకు గేమ్స్ తో వేరే తీయలేని బంధం ఉంది. ఎందుకు? వద్దు మన పడికి వద్దు, అది చాలా అండర్స్టాండ్ ప్లీజ్. ఎమోషనల్ కాదు, నాకు రాదు అసలు గేమ్స్ ఆడడం. ఒక గేమ్ ఫ్రీ ఫైర్ చిన్న గేమ్ ఆడేది అంతే. క్రికెట్ గేమ్ కాదు, స్పోర్ట్. క్రికెట్ ని గేమ్ అంటున్నారా? సరే ఓకే ఓకే. క్రికెట్ నేను పెద్ద ప్లేయర్ నేను కాదు, బాల్ బాయ్ అంతే. అంత లేదు, అప్పుడు బల్లి ఆడతారు, బౌలింగ్ సూపర్ వేస్తారు. బుమ్రా నేనే ట్రైనింగ్ నిజంగా. బుమ్రా స్పెల్లింగ్ చెప్పు వెంటనే. బుమ్రా BOOM ఆరే మేము బూమ్ అని పిలుస్తాం బుమ్రాని. అందరు అదే పిలుస్తారులే. మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక అమ్మ ఉంది,
ఒక కూతురు ఉంది, అదే ఒక కోడలు ఉంది, ఆ కోడలికి ఒక అమ్మ ఉంది. వీళ్ళందరికీ ఈయన ఒకడే కొడుకు, ఈయన ఒకడే వీళ్ళందరిని చూసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి. అందుకే సాయి పెళ్లి చేసుకోడు. పెళ్ళి 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 పెళ్ళి. ఓన్లీ చేసుకోడు. అతని గురించి అడగలేదు నేను, చాలా చిన్న పిల్లాడు బన్నీ. ఇంకా మీ ఏమండి? పెళ్లి మెయిన్ టాపిక్. ఇప్పుడు మీ ఫస్ట్ వీడియో కింద కామెంట్ చూస్తే సాయి అన్న పెళ్లి కోట్ వాళ్ళు ప్రాంక్ కి. ఆ కామెంట్స్ ఎట్లా అంటే లైక్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి పెడతారనమాట. హోమ్ టూర్ అని ఒకటి, సాయి అన్న మ్యారేజ్ అని ఒకటి, ఇంకొన్ని ఉంటాయి కామెడీగా. సో సాయి మ్యారేజ్ ఎప్పుడు? సాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదు, నిజంగా లేదు, స్వేర్ లేదు, అసలు లేదు. బ్రేకప్ అసలు అంటే బ్రేకప్ ఏమైనా అయిందా? అదే నా మొహం చూసి బ్రేకప్ అయిన వాళ్ళ ఉన్నానా? నా ఫోటో ఉంది కదా మీ దగ్గర, గుర్తుంది వాడికి నాకు. బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ సాయికి ఉంది కదా, అంటే మొన్న ఒక వీడియో మీరు పెట్టారు అన్నారు పాపం. కదా ఒక మాట, ఇప్పుడు దీని ముందర టాపిక్ ఏమన్నారు? రెస్పాన్సిబిలిటీస్. అది కాదులేరా, రెస్పాన్సిబిలిటీస్. ఆ. కానీ పాపం హెచ్లోడికి హెచ్ఎల్ రాళ్ళు చాలా మంది, సిస్టర్స్ అందరూ సిస్టర్. వాళ్ళందరూ బ్రదర్ అంటారు. ఇదిగో వీళ్ళకి అడుగు, ఏంది ఏం పెడతా నీకు మెసేజ్ లా? ఏంది సాయి అన్న సాయి అన్న యారన్నా అమ్మాయి చెప్తే హాయ్ సాయి అన్న అంటారు. మొన్న వీడియోలో పాప మా అమ్మాయి హెచ్లోడికి నేను హెచ్ఎల్ రానని ఆ అమ్మాయి అన్న అనలేదు మిమ్మల్ని, మీరే ఆ అమ్మాయిని సిస్టర్ అన్నారు. నాకు అనాలనిపించింది అనేసి. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా పని కాలేజ్ లో? లేదు లేదు లేదు, నిజంగా లేదు. మా అమ్మ కూడా చూస్తుంది ఇది. ఓకే. అమ్మ నిజంగా లేదు. అంటే బనికి గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదు ఒక్కసారి కూడా లేదు. ఒక్కసారి కూడా లేదు. మా వద్దులే. ఫోన్ పేలో కూడా బ్లాక్ చేసేస్తుంది అనుకోండి. ఫోన్ పేలో బ్లాక్ చేసి ఫోన్ పేలో మెసేజ్ హాయ్ పెట్టి చేసామంటే 20 రూపాయలు కొట్టా. 20 రే, 20 కాదు, 2 రూపాయలు నువ్వు కొట్టింది. 2 రూపాయలు 2 రూపాయలు కొట్టేటాడు. ఫోన్ పేలో కూడా బ్లాక్. అయ్యో, అప్పటి నుంచి అసలు లేదు. ఒక్క అమ్మాయి వదిలేసిపోయిన అసలు తర్వాత లవ్ కాదు అసలు అది. మరి ఎందుకు ఫోన్ పేలో కూడా మెసేజ్? మెసేజ్ చేద్దామని హాయ్ పెట్టా, వాట్సాప్ లో బ్లాక్, మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చి హాయ్ పెట్టా. అప్పుడు క్రియేటర్ కాదు, అయినా క్రియేటర్ అయినా ఇప్పటికీ బ్లాక్. మళ్ళీ ఫోన్ పేలో హాయ్ 2 రూపీస్ కొట్టా, సెండ్ మీ 2 రూపీస్ రిటర్న్, 2 రూపీస్ లాస్. పేదోడు. 2 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు అంటే అమ్మ. మరి ఇది మరీ ఘోరం. రియల్ స్టోరీ చెప్పనా? వాడికి అసలు ఫోన్ పే నాకు ఫోన్ పే లేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ పే నుంచి కొట్టారు 2 రూపాయలు మా అమ్మ అకౌంట్. ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ పే లేదు నాకు ఎందుకు. బన్నీ, సాయి గురించి 3 మంచి విషయాలు, ఒక నెగిటివ్. మంచోడు. 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగిటివ్ థింగ్. మంచోడు ఒకటి. నీ గురించి మళ్ళీ అట్లే చెప్తాడు, మరి చూసుకో. మంచోడు 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 అంటూ. 3 ఏం చెప్పాలి? పాజిటివ్ థింగ్స్. 3 పాజిటివ్ థింగ్స్. కాల్ చేయడమే ఫోన్ ఎత్తాడు. ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తుతారు. ఏ టైంలో అయినా, ఏ టైంలో అయినా. ఏదన్నా అవసరం అయితే ఫస్ట్ గుర్తొస్తాడు. 2 గుర్తొస్తే సరిపోదు, చేస్తాడు. 2 నేను బండి కూడా, నాకు బండి లేకపోతే అన్న బైక్ వాడుతున్నా. ఫస్ట్ బండి బైక్ నేను వాడుతున్నా. ఇప్పుడు నాకు బండి లేదని బండి ఇచ్చాడు. బండిలో పోరా, మా పెద్ద స్కూటీ ఇచ్చాడు. అది నేనే లేపలా, అసలు అదే లేచింది. దమ్మని పడింది, ఎగిరిపోయింది. బండి ఇచ్చాడు. బండి ఇచ్చానా? బండి అవసరానికి హెల్ప్ చేస్తా. అవసరానికి. బండి అంటే పూర్తిగా నా మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. బండి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 అంతే. 2 చెప్పింది. ఇంకోటి ఏమన్నా చెప్పడానికి? బాగుంటాడు. అందగాడని ఆయన చెప్పడం, ఈయన బాగుంటాడని చెప్పడం. ఇప్పుడు నెగిటివ్, నచ్చంది తనలో మీకు. అదే కోపం వస్తే మాట్లాడకుండా మానేయడం. అది కోపం వస్తే మాట్లాడుకుని ఎందుకు మానేస్తున్నారు? నేను నాకు నోటి దొల్లా, నేను మాట్లాడతా పో అది అనుకో, అది టక్కని చేసి అన్నా ఏమైందన్నా, ఏం లేదు అన్న, నాకు కొంచెం నోటి దొల్లన్నా ఏమనుకో పక్కన. నేను మేడం వాళ్ళు కూడా అంతే, క్లాస్లో కూడా అట్టే ఉంటా. నోటిదోలు ఎక్కువ. నోటిదోలు ఎక్కువ. సాయి కోపం. నాకు బెంచ్ ఉండదు, నేను నిలబడుకొని ఉంటా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ లో. వాడైనా క్లాస్ లో, క్లాస్ బయట పనిష్మెంట్. అంటే బయట నిలబడితే ఎట్లా వెళ్ళిపోతాను, బయట పంపిద్దాను. నిలిపిన 2 సార్లు అంటే మిగతా పంపించి బయట నిలబెడుతుంది, బయట నిలబెడితే వెళ్ళిపోతా కదా, ఆడెందుకు నిలబడుకుంటాను. హాస్టల్లో పడుకొని నిద్రపోతున్నా. నేను లాస్ట్ బంగన్ రా, ఫస్ట్ బెంచ్కి రా అంటే మేడం వాళ్ళు క్లాస్ ప్రశాంతత కోసం నన్ను ముందు పిలుస్తున్నారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే, నేను రాని రోజు వాళ్ళకి ఒక మనశ్శాంతి. నేను కూడా అంతే, సెలవు పెట్టినట్టు పక్క రోజు మ్యాథ్స్ సార్ అడగడు, ఇది ఎందుకు రాలేదురా నేను అని అడగడు. ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. బాగుంటారు అసలు నేను అంటాడు.
మ్యాథ్స్ అంటే ఎందుకంత కోపం? నాకు కోపం, నా భలే ఇష్టం, మ్యాథ్స్ లో టాపర్. మ్యాథ్స్ లో టాపర్. టాపర్ నేను. అయినా మ్యాథ్స్ సార్కి నచ్చరు. ఆయన నేను నచ్చను అంతే. ఆయన ఏందో అది కొన్ని గ్రహాలు కలవు అనమాట ఆయన. ఓకే, బన్నీలో 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగటివ్ థింగ్. అన్ని పాజిటివ్లే. అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఎవరికైనా కావాలంటే చెప్తా బన్నీ. నాకు ఎక్కిస్తారు ఇంకో 2 బాటిల్లు. నేను ఇచ్చే అంటున్నానా? 3 పాజిటివ్స్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు, అందరికి నచ్చుతాడు. అందగాడు అందరి వాడు. సెకండ్ థింగ్ వచ్చేసి చెప్తున్నా, ఏం లేవు వాడి గురించి, అయినా చెప్తున్నా. హార్ట్ఫుల్ గా ఉంటాడు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. సెకండ్. థర్డ్ వచ్చేసి పంచె బాగా కట్టుకుంటాడండి. పంచె కట్టుకోవడం, తిరుమలకు వెళ్ళేటప్పుడు పంచె బాగా కట్టుకుంటాడు. పంచె కట్టుకోవడం అనేది పాజిటివ్ థింగ్. పాజిటివ్ కదా, మంచి కరెక్ట్ చెప్పను, పాజిటివ్ అని చెప్పాను. అంటే గౌన్ లా కట్టు. గౌన్ లాగా కడుతుంది, ఇట్ ఉంటది గౌన్ వచ్చినట్టు వస్తుంది. నాది జస్ట్ నేను పంచె పెట్టినప్పుడు ఫోటో వెనకాల బెల్లి డాన్స్ గౌన్ అన్నట్టు ఉంటుంది. ఆ ఫోటోలు బయటికి రాని, ఫోటోలు ఏడాగా పెడతా, అందుకే అది గౌన్ పెడతా, ఏడాగా పెడతా, ఇట్టుంటది. అందుకే పంచి బాగా కడతారు. కేరళ డమ్ములోనియం లాగుంటా. కేరళ వాళ్ళు కొట్టుకుంటారు, డమ్ములు కొట్టుకున్నారు వాళ్ళు, ఇంకా బాగుంటారు. వాళ్ళు పంచులు కట్టిపోయాం అందరినీ. అన్నా నాకు వద్దన్న పంచ, నేను ప్యాంట్ వేసుకొస్తానంటే ఆయన ఇంకోరు నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయా ఏదైనా కట్టిస్తారని చెప్పి, ఇంకో డిక్కులో కావాలని నేను తేనని చెప్పి పంచారు గర గర తిప్పి స్కూటీ డిక్కీలో తీసి చుట్టి ఎడ కట్టేసి అదా అన్నారు. ఆ మాల్లో అంతా పంచి సైజ్ వస్తారు, నా సైజ్ వస్తారు. వీళ్ళేం క్లాస్ గా పోతున్నారు, వాళ్ళంతా కళ్ళతాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా. నేనేమో పంచి గౌన్ పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మాయి లెహంగా పైకి ఎత్తుకుంటాడా, కింద ప్యాంట్ ఉంటుంది, కింద ప్యాంట్ లెహంగా వేసుకున్నప్పుడు అమ్మాయి పైకి పట్టుకుంటే పైకి ఎత్తుకొని బతికిస్తా ఉండేది మాల్లో, మెయిన్ మాల్లో. ఎంజీబీ మాదిగా ఎంజీబీ మాల్లో. నెగటివ్ థింగ్. నెగటివ్ నాకా ఏడుస్తాడు పెద్ద మంచోడు, ఇరిటేట్ చేస్తాడు, నచ్చ పెడతాడు, నచ్చబెట్టి గీకి 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 దాన్ని ఈజీగా అయిపోయిందా లేదు, దాన్ని గీకి 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 రక్తం వచ్చేదా గీకుతాడు. ఎట్లా ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం అనుకోండి, కొండ మీద నేను కూర్చొని ఉంటాను కదా, అది నచ్చుతున్నాడు చూడు, రోడ్ ఎట్టేసారా అంటాడు. ఫోటో ఉందన్న రోడ్ వేసిన, మళ్ళీ యూత్ అసలుకి దాన్ని ఏమంటారు, ఇది ఎట్ట పడిందన్న రోడ్డా, తెల్లగానే ఉందన్న మార్కింగ్, సడన్ గా రాయి పెడితే అంటాడు. ఇంకోటి అప్పుడు పులిలు రాలా వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి, మళ్ళీ ఇప్పుడు సడన్ గా కొండశీలు వస్తే. నా డౌట్ అది కాదు, ఫస్ట్ రోడ్ వేసి గుడి కట్టారా, గుడి కట్టి రోడ్ వేస్తారు. వెంకటేశ్వర రోడ్ వేసారు, అదంతా అడవిలో ఉండేది పూర్తిగా. సరే మీరు క్వశ్చన్ మిరపకాయ అవ్వాలండి చెప్పకపోతే. ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ వేసింది ఎవరు? తిరుమల ఘాట్ రోడ్ ఎవరు వేస్తారు? మనుషులే. అయితే 2 మిరపకాయలు మనుషులు కాదు. ఆయన పేరు ఏం చెప్పు? ఆయన పేరు ఎవరు? సుభాష్ చంద్రబోస్. మన ఎదురుగానే ఉన్నాడండి. మనం ఇంజనీర్స్ డే, ఆయన బర్త్డే ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాం. సారీ నేను బీటెక్ డిగ్రీ బీటెక్ సివి రమణ గారు. అబ్బా ఆయన పేరు ఏదో ఉంటుంది. సివి రమణ. నువ్వు కూడా అదే ఆయన సివి రమణ దిగాడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బర్త్డే రోజు చేస్తారు. విశ్వేశ్వరయ్య ఆయన బర్త్డే రోజు ఇంజనీర్ల దినోత్సవం చేస్తారని నాకు రీ రిలీజ్. ఎందుకంటే నేను ఇంజనీర్ కాబట్టి మనం ఏదైనా అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక డాక్టర్ చదివిన డాక్టర్ అవుతాడు, మేము ఏదైనా అవ్వచ్చు, ఇంజనీరింగ్ చేస్తాం. అవును, అది మన ముందే ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్. డాక్టర్ ఏదైనా అవ్వచ్చు, డాక్టర్లు కూడా అవ్వచ్చు. మీరు అవ్వచ్చు, పేషెంట్లు ఎవరు? పేషెంట్లు పాపం కష్టం. దేనికి? మేము తింటే నువ్వు తిను. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. సరే నన్ను అడగండి. చెప్పలేకపోతే ఇండియా ఫ్లాగ్ చేసింది క్వశ్చన్ ఏది? ఇండియా ఫ్లాగ్ తయారు చేసింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. కాదు, కరెక్ట్. ఫస్ట్ ఆయన గారు చేసిందండి. రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఫస్ట్ బుక్ లోనే పేజీల సైడ్ కింద రవీంద్రనాథ్ ఎప్పుడో 15 ఏళ్ళ కింద చదువుకున్నా. నేర్చుకోమంటారు. నీకు ఇప్పుడు చదివేది ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయింది కథ. మిరపకాయ పట్టుకో. నేను సిఎస్సి స్టూడెంట్. చెప్పు. నేను బీటెక్ చేసిన ఇంజనీరింగ్ కాదు. అసలు సిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. పెద్ద బోర్డు ఉంటది. వెరీ గుడ్. ఆ ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. నేను బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ అన్నా. అయిపోయింది. వాడికి స్పెల్లింగ్ రావు, వాడికి ప్రమ్ముని ఫామ్ అని రాశాడు. నేను ముందర అమ్మాయి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ చూపిస్తేనే మార్కులు తక్కువ వస్తాయి.
కొద్దిసార్లు చూసి రాస్తారు చుట్టూ ఏ పెట్టి. అమ్మాయి దాంట్లో చూసి రాస్తున్నారా నువ్వు? అంటే హెల్ప్ చేస్తుంది కొంచెం. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఎవరికి? అది మీ ఇష్టం. అమ్మా నేను ఎవరికి ప్రాంక్ కాల్ చేసినా ఫోన్ చేసి మీ మమ్మీకి అయితే ఒక ప్రాంక్ కాల్, నాకు 1000 రూపాయలు కావాలమ్మా అర్జెంటుగా. అది ప్రాంక్ అవుతుంది. వేసేస్తాడు ప్రాంక్ ఎందుకు అవసరం? అది ఒక 2 ప్రాంకులు చెప్తున్నా, ఒక నిమిషం వినాలి, అందుకే గ్యాప్. అమ్మకైతే అమ్మ నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది హైదరాబాద్లో ఒక అమ్మాయి. అదే ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి నాకు అర్జెంట్గా 1000 రూపీస్ కావాలి, నా ఫోన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, నా ఫోన్ పే వర్కౌట్ అవ్వట్లేదు. రెండిట్లో కొట్టేయాలి కదా ప్లాన్. మాకు మన అకౌంట్కి వేయించుకున్నాం. మన అకౌంట్ పని చేయట్లేదని వేయించుకోవాల్సినప్పుడు ఆ అకౌంట్ వేయించాలి. ఆ అకౌంట్ ఫోన్ నెంబర్ చెప్పేస్తా వీడియోలో. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఏం పని? నేను అటు పోతా నాకెళ్ళి. అమ్మకా ఫ్రెండ్కా? మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలియదు. సరే అయితే అమ్మకి ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందని చెప్పండి. బాగోద్దు. మరి అందుకే సరే ఫ్రెండ్కి చేద్దాం. ఉమ్. వాడు టక్కన వేసేస్తారు అది. డబ్బులు అవసరం అంటే ఒక్క సెకండ్ కూడా సరే ఆలోచించారు. 10,000 అడగండి. 1000 అయితే వెంటనే. మా ఏషాలు చూసి మీరు ఏమంటున్నారు అర్థం. మాకు 10,000 వేసే ఫ్రెండ్స్ లేరు, మాకు 10,000 ఖర్చు పెట్టారు. టక్కన వేసేస్తారు అన్నారు కదా. రీఛార్జ్ చేయమంటారు వాళ్ళు రిటర్న్. అట్టే డబ్బులు వేస్తారు, నిజం అడిగిన వెంటనే వేస్తారు కదా. 10,000 మేము ఖర్చు పెట్టాం, ఆ విషయం వాళ్ళకి తెలుసు. మేము ఇలా అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఒకటి కొంటున్నాను, 10,000 కావాలి. అంత ఉండవు పాపం వాళ్ళ దగ్గర. మా ఫ్రెండ్స్ ఏం సరే 5,000. సరే 5 ఎట్టే వేస్తారా? అడుగు. 5,000గా ఉండవు మా ఫ్రెండ్స్ దగ్గర అంతా. వాళ్ళు వేసేది వేయకపోయి రెండోది. లాస్ట్ కాల్ నీకే చేస్తా. అది బెటర్ యాక్చువల్లీ. అది నేను చెప్తానే మా వాళ్ళకి. దాని ప్రాంక్ అంటది. కీ 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 అంత తర్వాత ఫోన్. ఆహా, ఇట్లా ఫోన్ చేసి ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నందుకు, నా ఫ్రెండ్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ రా, ఇదే నా చివరి కాల్ నీకే చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టండి అంతే. పరుగులు తీ. అది నైట్ చేస్తే భయపడతారు. ఏం కాదు. నేను భీమ్ గారు బయట వాడికి కనుక ఇట్లా నన్ను ఇక్కడ పడుతున్నారా అన్న అనుకో, ఇప్పుడు ఏం ఆలోచించాడు, కర్ర పట్టుకుని పరిగెత్తారు ఇప్పుడు లోపలికి జమ్మున. సరే అదే ట్రై చేయండి. మీకే చెప్తున్నా ఎందుకని. నాకు చల్లగా అయిపోతుంది అన్న. ఎవరిని అది చల్లగా ఉండాలి. ఓ ఇప్పుడు తింటాడు, ఇడు కూలింగ్ తగ్గితే తింటాడు. ఇప్పుడు కూలింగ్ నచ్చదు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే, అవన్నీ చెప్పకూడదు రట్ట. ప్రౌడ్ అన్న. ఎవరికి చేస్తున్నారు? మా ఊర్లో బాంబు అని ఒకడు ఉన్నాడు. బాంబు? బాంబు బాంబా పేరు? ఆయన నిజం పేరు అంటారన్న. హరిశ్చంద్ర. హరిశ్చంద్ర. ఓకే. రే బాంబు ఏడన్నావు? ఎక్కడ బెంగళూరా? అదే నీకు చెప్దామని చేశాను రా ఫోను. ఏంటి? నేనే ఆ? ఏం చెప్దామని? రే చిన్న గొడవ అయిందిరా. మంచిది. నెక్స్ట్. మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిరా. నెక్స్ట్. కొడుతున్నారా నిన్ను ఇంటర్వ్యూ ఉందంటగా, బాగుందే? ఇంటర్వ్యూ తెలుసు. నేను ఏం చేసినా తెలిసిపోద్ది వాళ్ళకి. మరి వరస్ట్ ప్రాంక్ అది, బాగాలేదు. వరస్ట్ పర్సన్ అడుగు, నన్ను ఏం చేయమంటావా? ఒక సిచ్యువేషన్, సాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలా నువ్వు చేసి చూపించాలి ఇప్పుడు నాకు. ఎలా చేస్తాడు? ఎలా చేస్తా? నేను సేమ్ అట్టే కదా అంటాను. మీ ఇద్దరం ఒకటేలా ఉంటాం, చేసేది ఏం అంటే లేదు. ఇప్పుడు పాట వేయచ్చు మీకు, రెండై తిరిగే ఓకే అదేదో పాట ఉంటుంది బ్రదర్స్ లో. జాతిరత్నల్లా బిహేవ్ చేయకండి, డీసెంట్ గా బిహేవ్ చేయండి. నెల్లూరు నాటు సరుకు మేము ఎట్టే ఉంటాం. నాటు సార్ అమ్మే వాళ్ళు ఎవరైనా? నాటు సారా కాదక్క, నాటు సరుకు అంటున్నా. ఎవరు అక్క? అక్క అంటే రాజకట్ట అట్లుంటది మనతో. హనీ మా అందరికి ఫేవరెట్ మేనకోడలు. ఎట్ట లోపలికి కానియను చుట్టడం కూడా అసలు ఇది మైదానం. హనీని ఒక రోజు చూడకపోతే, అసలు ఒక రోజు మొత్తం హనీతో మాట్లాడకపోతే, ఫోన్ కానీ వీడియో కాల్ ఏం చేయకపోతే ఏంటి మీ రియాక్షన్? ఉండగలరా మామూలుగా? అని ఉండలేదు ఫస్ట్ థింగ్. అసలుకి నేను హైదరాబాద్ రాగానే ఈవినింగ్ 4:30 కదా వందే మందారం. అది వందే మందారం కాదు, వందే భారత్ మాత్రం కాదు. మాదిరం వందే మందారం, అది వందే భారతం, అది వందే భారత్. ఆ వందే భారత్. వందే భారత్ 4:30కి వందే భారత్ ఎక్కి ఉదయాన్నే నెల్లూరులో అదే హైదరాబాద్లో దిగాము. సికింద్రాబాద్లో రూమ్ చెక్
రూమ్ చెక్ ఇన్ చేసాం 7కి పడుకున్నా. బయటికి నిద్రపోయాను. మార్నింగ్ లేచేసరికి ఫోన్లో ఒక 5-6 వచ్చినాయి మిస్డ్ కాల్ చేసి ఏంటి మా పడుకున్నానంటే హనీ ఉదయం లేచినప్పటి నుంచి మామయ్య అని అడుగుతా ఉన్నాను. ముందర రోజు సాయంత్రం అట్టు వదిలిపెట్టి ఇటు వచ్చాను పక్కన. అంటే హనీ ఉండలేదు, మీరుండగలరు. ఎవరిని వచ్చి ఉండలేవు. నేనే కాదు హనీ కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడు ఒక టిపికల్ క్వశ్చన్, హనీ ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? పేరు గుర్తురాట్లు, పిచ్చిన బేబమ్మ గురించి కాదు, మీ చెల్లె అక్క కీర్తి ఎక్కువ ఇష్టమా, బేబమ్మ ఎక్కువ ఇష్టమా? బుడ్డక్క అని చెప్పొద్దు ఇప్పుడు. అట్లా కాదు, మా అమ్మ అంటేనే ఇష్టం నాకు ఎక్కువ. ఒక రెట్టు, చాలా రెట్లు. ఎందుకు? అదంతే, రీజన్ లేదు. రీజన్ మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టం అండి? కాదు, వాళ్ళందరికంటే ఎక్కువ ఇష్టం అంటే ఇప్పుడు బేబమ్మ బాగా చూసుకుంటది, మిగతా వాళ్ళు వై? అంటే అమ్మ ఎట్లా చెప్పాలి, అమ్మ అంటే నీకు ఎక్కువ ఇష్టం అంతే. ఓకే మనీ అమ్మాయి ఎవరికి ఫోన్ చేస్తున్నా? ఫ్లాష్ మ్యానా? అరే అది నోట్లో పెట్టుకున్నారు. అదేం కాదు అన్న, అంటే ఒక స్పూన్ ఒకటి వేస్తాను, ఒకటే స్పూన్ ఒకటే మంచం ఒకటే కంచం అట్లా ఒకటే స్పూన్ అని చెప్పాను. స్పెల్లింగ్ చెప్పు, నీకు ఇదే స్పెల్లింగ్ యాదిన స్పెల్లింగ్ కాదు వస్తున్నారు. నోట్బుక్ దండి రాస్తా, డిక్టేషన్ చెప్తుంది. డిక్టేషన్ ముందు టీచర్ గా చేసేదాన్ని, లక్షణాలు పోలేను. తెలుసు చెప్పారు, నెల్లూరులో స్కూల్లో ఏసీ నగర్ భాష్యంలో నేను టీచర్. ఎలిమెంటరీ స్కూల్ అక్క టీచరు. ఎలిమెంటరీ స్కూల్ కాదు, అది ప్రైమరీ స్కూల్. మీ స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తారు, ఈ అక్క తెలుసా, ఈ మేడం తెలుసా మీకంటే? ఈ మేడమా? ఏ మేడం అంట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారా నుంచి? బీటెక్ లో వాళ్ళు ఇప్పుడు నా జూనియర్స్. బీటెక్ ఇప్పుడు వాళ్ళు నా జూనియర్స్. ఇప్పుడు వాళ్ళు 8th 9th చదువుతుంటారు. అంత సీన్ లేదు. నేను చెప్పిన 8th 9th చదువుతుంటారు. దొరికిపోయావరా? ఏం చూపించేది? నేను చెప్పిన ఒక్కరు కూడా 10th అయిపోలేదు ఇప్పటిదాకా. దొరికిపోయావరా బన్నీ అన్న నా మెసేజ్ చేస్తారన్నా. అంతా డొల్లా వద్దు. సరే నేను చెప్పగానే అవును మేడం అని ఎట్టున్నాను, టీచర్ అని. జుంబా టీచర్ కాదు, ఏం టీచర్? 5 గంటలు అన్న ట్రైనింగ్. నేను తెలుగు టీచర్. తెలుగు టీచర్. తెలుగులో అక్కాలు ఎన్ని ఉంటాయి బన్నీ? 26. తెలుగులో అక్కాలు 56. బండి రా కూడా. నేను తెలుగు బాగా చదువుతా, రామాయణం నా చేత చూపిస్తారు కాలేజ్ స్కూల్లో. రామాయణం. ఇదే మన లాస్ట్ రౌండ్, ట్రూత్ ఆర్ డేర్. లెట్స్ డూ ఇట్. యా, అది అడిపి ఆగింది. అంత లేదు, మీ వైపు తిరిగి. ఈ ట్రూత్ ఆర్ రియల్ ఎందుకు కనిపెట్టారు? అబద్ధాలు చెప్పడానికి. ప్రపంచంలో అబద్ధాలు మొత్తం ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లోనే ఆడతారు. నిజాయితీగా మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. ట్రూత్ ఆర్ డేర్ అంటే మొత్తం అబద్ధాలు చెప్పాలి. లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్డర్ అనేది ట్రూత్ ఆర్ డేర్. టాస్క్ ఎవరికైనా ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. వాడిగా ఫస్ట్ క్వశ్చన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటారు. డేర్ ఇచ్చిన నీ నెంబర్కి. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. ఇప్పటివరకు నీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పు. సీక్రెట్ కదా, ఒక ప్రాబ్లం ఉంది. నేను పంచి కట్టుకోవడం రాదన్నారు కదా నాకు. అది రాక కాదు, పంచి పైన కట్టుకున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయి. అది రాకుండా ఉండే నా హోమ్ రెమెడీస్ ఏమన్నా చెప్తే. పంచి కట్టుకుంటా నోట్ ఆవలింపులు వస్తాయి. దానివల్ల నప్పుడు చుట్టేసుకుంటా ఎన్ని కుదిరేవాళ్ళు కాదని, అప్పుడు గౌన్ లాగా వస్తుంది నాకు. సీక్రెట్ అవ్వని అదే నాకు మిస్టేక్ వచ్చింది. అది తిప్పండి. అలా తిప్పేది నా పాపిస్ట్, ఇది నా సైడ్ జరుగుతుంది. అదిగో అయిపోయింది, నాకు అయిపోయింది. నా ఇష్టం అది. ట్రూత్ తీసుకొచ్చి 2 సార్లు ఒకటే సెలెక్ట్ చేయకూడదు కదా. అదే 2 సార్లు ఒకటి సెలెక్ట్ చేయకూడదు కదా. నేను రామ్దా. ఓకే, ట్రూత్ నిజాలే చెప్తా. బన్నీ నాలుగు పడిపోద్ది అబద్ధం చెప్తే. పక్కా నిజం చెప్పాలి. అబద్ధాలు రాస్తే ఆకులు రాస్తాయి, చేస్తావు అట్లా. ఫస్ట్ క్రష్ పేరేంటి? అనుష్క శెట్టి. ప్రామిస్ గా చెప్తున్నా, అనుష్క శెట్టి.
నాకు భలే ఇష్టం బొమ్మాలి ప్రభాస్ వస్తాడు. బొమ్మ ప్రభాస్ అంటాడు ఇన్ని సినిమాల తర్వాత నువ్వు చేయలేదు ఏంటంటే బిల్లా అన్నాడు. బిర్లా బొమ్మాలి ఏడా మన కాదు. సాయిరామ్ అయిపోయింది. అయ్యో ఇప్పుడు డేరు తల ఎత్తట్లేదు ఏంటి? ఆడ నేల కొంచెం తక్కువ ఉంది, అందువల్ల తాగుతుంది బాటిల్. డేర్ 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 మళ్ళీ నేను చెప్పలేదు డేర్ అంటారు మీరు, నోట్లోంచి డేర్ అని చెప్పండి. ఏంటి డేర్ 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 బౌ టేబుల్ చెప్పండి. బౌ టేబుల్ బౌ బౌ 1 జార్ బౌ బౌ 2 జార్ బౌ బౌ అలా బౌ 10 వరకు ఫాస్ట్ గా. బౌ 3 జార్ బౌ ఇది ఎప్పుడు బౌ పెట్టారు? బౌ 4 జార్ బౌ 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 బై 5 జార్ బౌ 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 6 జార్ బౌ బౌ ఎంత బౌ వరకు బౌ చెప్పాలి? బౌ బౌ 7 జార్ బౌ 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 8 జార్ బౌ 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 9 జార్ బౌ 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 10 జార్ బౌ 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 బౌ. యాక్చువల్లీ మేము ఆడేటప్పుడు ఇంకో పేరు పెట్టి ఆడతాం అక్కడ, ఇది ఇంటర్వ్యూ కదా అందుకని. ఏం లేదా? చెప్పు చెప్పు సెన్సార్ నాకు చెప్పు. ఆయన తింటాడా? నాకు ఇద్దరు గునిగేది మొత్తం రికార్డ్ అయ్యి ఉందంట. ఈసారి నా స్థాయి తిరిగిందంటే నేను వెళ్ళిపోతాయి. నేనే బలి నేనే మనీ డేర్ డేర్ ఫస్ట్ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాలి. మొన్నే ఒకటి పెరిగింది. మొన్న ఫోన్ తీసుకొని నువ్వు చెప్పురా. ఫోన్ తీసుకొని ఇప్పుడే తీసుకున్నాను నేను, లేను బయటికి ఫోన్ ఇచ్చా పోయా. ఇంకో ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో టుమారో అంటే టీవో కాదు, టుమారో గాయ్స్ తేజస్విని గ్రాండ్ 2 PM గ్రాండ్ పార్టీ మై బర్త్డే కమాన్ అని పెట్టాడు. నేను చూసుకోవాలా అది, ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నా వదిలేసి అట్టే పెట్టేస్తున్నా. 1000 likes స్టోరీ అని వచ్చింది. 1000 likes నేను పెట్టలేదు అనుకున్నా. చూస్తే ఓయమ్మ టుమారో రిక్వెస్ట్ అన్ని రే ఎవరన్నా డొనేట్ చేయరా చెప్తున్నారు. రే ఎదవా పార్టీలు కాదురా ముఖ్యం, నేను ఎప్పుడు పెట్టాను ఎదవా అన్న. నేను చూసి స్టోరీ చూసి అట్టా ఓయమ్మ ఎంతమంది 15,000 మంది 15,000 మంది చూసి. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఐఎమ్ గే. ఉమ్మా నోటు కూడా పెట్టను. డేర్ అన్నారా? మరీ అలాంటి ఐఎమ్ గే అంటే నా ఫాలో అందరూ అన్ఫాలో చేస్తారు నన్ను. అంటే అందరు అమ్మాయిలు ఉన్నారని ఉంటారు కదా, మ్యూచువల్స్ ఉంటారు కదా. ఏంద్రా డేరా డేర్ అదే చేయకపోతే మళ్ళీ మిరపకాయ తిను. మీరు ఇచ్చిన కట్లీ మిరపకాయ అంటే తినే కట్లీ అవి లేవు. అదిగో చేస్తున్నావు నువ్వు అనుకున్న దగ్గర నుంచి నవలాలి అది. ఈసారి నిజంగా డేర్ డేర్ లా చేయాలి. నవలరా అదే నవలను నవలాలి. అది రాలా వచ్చింది. అది వచ్చింది. ఆగేదా అది అది అసలు తిరగల. ట్రూత్ డేర్ అది తిరిగింది. ట్రూత్ డేర్ అది తిరిగితే అది తిరిగితే అది తిరిగితేనే అడగరు. ట్రూత్ డేరా అది తిరిగితేనే తిరిగింది. ట్రూత్ డేరా ట్రూత్ అడగరు. కానీ క్వశ్చన్ ట్రూత్ అడుగు. ఎట్లా చెప్పేది అబద్ధమే, మన డేర్ లో చూసుకున్నాం. ట్రూత్ అడుగు. ఏమడమంట యాదో ఒకట్రా నువ్వు అడగతావా మామూలు చాట్. నేను ఎప్పుడు అడిగాను చిన్న ఎవరా మళ్ళీ నీ దగ్గర మీ శాలరీ ఎంత? ఎట్టా అబద్ధం చెప్తుంది. 10,000 2,000 3,000 అని చెప్తుంది. 10,000 అయితే అయితే కదా ట్రూత్. అబద్ధం చెప్తే నాలుగు కింద పడిపోద్ది. మాట్లాడలేదు ఇంక నుంచి. 12,000 ఇది కూడా అబద్ధం. మీరు అబద్ధాన్ని ఫిక్స్ అయితే ఎట్లా? నాకు 12,000 జీతం. 40,000 ఒక ఇంటర్వ్యూకి. ఊపొద్దు అది. ట్రూత్ అడిరా? ట్రూత్ ట్రూత్ దేర్. ట్రూత్ ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకొని ఎవరైనా ఒక అమ్మాయిని
ఒక అమ్మాయి చాట్ చేయడం కానీ ఒక అమ్మాయికి వాటికి వచ్చేది స్క్రోలింగ్ సాయి 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 అని అట్లాంటి పనులు బయట పడ్డ సర్కాస్టిక్ సైడ్ నుంచి మీరు వస్తారు. మీరు అదే తమిళ మీరు ఓ పన్ను మీరే అన్నారు కదా అమ్మాయి వచ్చి సిస్టర్ అంటున్నారని. అది ఓపెన్ గా మాకు తెలుసు కాబట్టి. తమిళ అదే కదా తమ్ములే బయట అది పడ్డ తమ్ లైన్ కాదు తమ్నే. అబ్బా నువ్వు కూడా ప్రామిస్ క్యారీ కామెడీ కామెడీ లాయల్టీ. ఆయన అడగాలి ఇప్పుడు. యారడా నాకా నీకా అరే అది చెడిపోయిందిరా, తెలిసింది. చెడిపోయిన బాటిల్ రా. బాటిల్ తిరిగి చెడుతుంది, ఇది తిరిగి ట్రూత్ డేరా. ట్రూత్ ఎవరికైనా చెప్పకుండా, అసలు ఎవరికి చెప్పకుండా కుళ్ళి కుళ్ళి ఏడ్చిన రోజు ఉందా? కుల్లి కుల్లే ఉండు పని కుల్లి కుల్లే ఏం చేసింది? ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రోజులో ఉంది కొట్టలేదు. ఎప్పుడు ఏడవలేదా? అంటే పెద్ద కుల్లి కుల్లి ఏడ్చిందంటే ఏడవకుండా ఎందుకుంటారు చెప్పండి. అదే మరి ట్రూత్ అన్నప్పుడు సినారియో చెప్పాలి. నేను రీసెంట్ గా మళ్ళీ పోనుకున్నా క్రాక్స్. నీకే పని. ట్రూత్ దేర్ రే మర్చిపోయినాను. మా గే అని మరి సర్లేసి గే అని పెట్టమంట. ఏంది ఇందాక గే అని పెట్టమంది, ఇక్కడ ఏం పెట్టమంటుంది. హాయిగా సారీ. నువ్వు ఇప్పుడు రే వీడియో తీసి పెట్టాలి. ఏం మాట్లాడకూడదు, సింపుల్ గిట్ పెట్టి ఇట్టని సారీ పెట్టు పెట్టురా. ట్రూత్ డేరు నేను ఇచ్చా నీకు. వద్దు నీకు ఇయ్యను, నేను నువ్వు కాదు ఇంటర్వ్యూ ఆమె వీడియో Post ఆమె. పెట్టి అని స్టోరీ పెట్టు. అది కూడా 10 minutes ఉంచాలి. 10 minutes ఉంచాలి. 10 minutes టక 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 రిప్లై వస్తాయి. మనకి 10 minutes దాంట్లో అసలు ఏం లేదు అని పెట్టేసి పెట్టు. ఇటు పెట్టిదిగో ట్రూత్ క్వశ్చన్ అడగండి. ట్రూత్ రే కానీ ట్రూత్ అన్నా. నో పెట్టు. ఇప్పుడు మీ వల్ల మీ అమ్మ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు పడుతుంది మమ్మీ ఇబ్బంది నా వల్ల. ఎందుకు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అంటే ఏం మనుషులు గుణాలు మంచిగా గుణం 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 కూడా మంచిదే, మంచోళ్ళే. ఎప్పుడు ఇబ్బంది పడింది మా అమ్మ నా వల్ల? ప్రతిరోజు నన్ను తిడతా ఇబ్బంది పడుతుంటది. తిట్టడానికా? తిట్టడానికి ఇబ్బంది పడతా ఉంటుంది. చాలా ఎన్ని అయితే తిప్పుతా ఉంటాను. అది మళ్ళీ నా సై ఎదరగద్ది పిత్రేది. అదిగో వావ్ నేను చెప్పాలా? డేర్ కానివ్వండి, సెలవియండి. సేమ్ ఇందాక అది నువ్వు చేయాలి ఇప్పుడు అని స్టోరీ పెట్టారు. ఇచ్చిన క్వశ్చన్స్ అడగకూడదు కదా. ఎవరికి అది ఎవరైనా చేస్తే అది ఎవరైనా చేస్తే చేయలేదు వాడే చెప్తున్నా. ఎందుకు అది చేయలేదు చేయలేదు కాబట్టి ఇవ్వచ్చు. పోస్ట్ పోస్ట్ అంట దాని నుంచి ఏంద్రా నువ్వు? ఆ పోస్ట్ అందరూ గోస్ట్ కాదురా హోస్ట్. అది హోస్ట్ స్పెల్లింగ్ సైలెంట్ సరే కానీ పెట్టు. పెట్టా అంటే ఏమవుతుంది తెలుసు కదా నీకు? తెలీదు, పెడితే చూస్తాం. 10 నిమిషాలు కరెక్ట్ గా 10 minutes. అదేదో డైలాగ్ ఉంటది, ఒకసారి చూద్దామా? వద్దు మై హంబుల్ రిక్వెస్ట్ అంటే అట్లా ఒకసారి. ఏమవుతున్నా ఏంటి ఫోటో తీసుకుంటున్నావు? ఏంది ఎక్స్ప్రెషన్ ఏది? మోరన్నా చెప్పు అన్నా, నేను ఇట్లా బయట దాకా వచ్చేసానన్నా. ఏమైందా? సాయన్నత ఇక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది హైదరాబాద్ లో. నాకు ఇంతకు ముందు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్లలు తీసుకు వెళ్ళిపోతున్నా. అదే తెలీదు, ముంబైకి వెళ్ళమంటావా? చూసుకో, మంచిదే తీసుకెళ్ళిపో. 18 years అన్న అమ్మాయికి. 17. అరే నీ ఇష్టం ఫోక్స్. వద్దులే అట్లా అంటే, చిన్న పాప కదా, వద్దులే. ఆ పిల్ల చాలా లైఫ్ ఉంది కదా నీకు. నా అమ్మాయి ఇంట్లో చెప్పేసింది అన్న. ఇంట్లో చెప్తే నెల్లూరు రమ్మని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నెల్లూరు పోలీసులు నేరుగా వస్తారు కదా ట్రాకింగ్ కనిపెట్టా. పోలీసులు వస్తారు సమస్య, పోలీసులు సమస్య కాదు. వాళ్ళ ఇంట్లో చెప్పింది అన్నావు కదా, వాళ్ళ ఇంట్లో రమ్మని మాట్లాడి చేద్దాం. మా ఇంట్లో తెలిసి వాళ్ళు పెళ్లి చేసేస్తారన్న నాకు. చేసుకో పెళ్లి. పెళ్లి ఇప్పుడే జరిగింది, నేను చిన్న పిల్లోన్నా. అయితే ఎంత తీసుకోపోతా అన్నావు సమోసా అయితే?
అంటే కొన్ని రోజులు అట్లా తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేస్తా. తక్కువ సమోసా అది మన ఇంట్లో ఆడపిల్లకైనా అట్లా చేస్తాం చెప్పు. చేయం అంటే నేనేం చేయనన్నా. ఇంక చేయనప్పుడు ఎందుకు తీసుకెళ్తాం? ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అన్నా ఆ, ఏడుకొని రోడ్డు పైన పడుకోన్నా అన్న బ్యాగులు తెచ్చుకొని. ఎక్కడున్నావు నువ్వు? హైదరాబాద్ హైదరాబాద్ లో ఏడున్నావు ఆయన? ఇదే బయటకు వచ్చిన అన్న కూడా సాయాన్ని ఎవరితో మాట్లాడి పంపిస్తా అన్నాడు ఇక్కడ ఇంట్లో వాళ్ళతో. అదే నాయన ఇప్పుడు ఎక్కడ ఉన్న ఏ ఏరియాలో ఉన్నా చెప్పు, నేను మనిషిని పంపిస్తా. వాళ్ళు వద్దులే అన్న, మళ్ళీ పోలీసులు తెలిసిపోతుంది, వాళ్ళు ఇరుక్కుంటారా. వాళ్ళేమి ఇరుక్కోరులే. వద్దన్నా. సరే నేను ఈ అమ్మాయి నైట్ వచ్చింది మాతో, ఇంకేడే ఉండిపోయింది. అసలు అట్లా జరిగిపోయింది ఒకసారి అమ్మకి ఫోన్ మాట్లాడి పంపించా. లేదు అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇంకేం రాండి అయితే నెల్లూరు ఉంది, మాట్లాడలేదు. సరే ఇద్దాం మాట్లాడన్నా. హలో కేదర్ గారు. హలో కేదర్ గారు. అన్న కేదర్ ఏందన్నా? అరే ఎవరిదా నువ్వు? ఎవరైనా ఏదంటున్నాడు? మేనర్స్ లేదా ఈయనకి? అయ్యో ఎవరన్నా నువ్వు? ఎవరు నువ్వేరు అసలుకి? నేనా మనిషిని. మీ వాడు మేము లేపుకెళ్ళిపోతాం. లేపుకెళ్ళిపో. సరే అన్న. అన్న నిజంగా అన్న, ఈ సాయాన్ని మాట్లాడుతున్నాను నిజంగా అమ్మాయి అన్న. హలో అన్న అటు కట్టే కాదన్నా. అన్నా నువ్వు ఆపన్నా. మా ఫ్రెండ్స్ కానీ లేపుకెళ్ళిపోతుంది. నాకెందుకు చేశారా నాటకాలా అది అంటారు. ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే అక్కడ దూరంగా ఉన్న కెమెరాలు చూసి చెప్పేయచ్చు. థ్యాంక్ యూ. ఏంటో సిగ్గేంటి? నేను చెప్తా. ఇప్పుడు చూడు. అన్న తిట్టకండి, ఏమనకండి. అప్పుడప్పుడు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వద్దులే. చెప్ మీరు పనిష్మెంట్ అని ఒక ఐటమ్, మంచిదని ఒక ఐటమ్ తెప్పించాలి కానీ 2 పనిష్మెంట్ ఐటమ్స్ తెప్పించారు. సమోసా మంచి ఐటమే కదా, నాకు తినిలా. సమోసా ఇస్ రియల్లీ వెరీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు హెల్త్. నిజంగా అది మైదాలో చుట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇది ఒక హఠాత్ పరిణామం, కొత్తగా ట్రై చేసాం. నచ్చకపోతే తిట్టకుండా మాత్రం వెళ్ళిపోండి గమ్గా. నచ్చితే ఇట్లా ఎంజాయ్ చేస్తారని చెప్పండి. ఇంకొక ఎపిసోడ్ కొంతమంది ఎట్లా ప్లాన్ చేస్తారు వైషు గారు. యాక్చువల్లీ